యేసయ్యచే ఏర్పరచిన ఓ సంగమా, ప్రియ సంగమా, నువ్వు తీసుకున్నాను క్షపరచినావే, పరలోకపు ఛాయను నీవే ప్రత్యక్షపరచినావే, ధూపమైన దీపమైన నీవే, బల్లైన రొట్టె అయిన నీవే, ధూపమైన దీపమైన నీవే, బల్లైన రొట్టె అయిన నీవే, మన్నానే తినమని ఆజ్ఞలే నీవని, అభిషేక తైలమైన సజీవ గుడారమా, అభిషేక తైలమైన సజీవ గుడారమా, 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 పరిశుద్ధ గుడారమా, యేసయ్యచే ఏర్పరచిన ఓ సంగమా, Everybody. ప్రియ సంగమా, బలి అర్పణ కోరని లేదే, శరీరమే అమర్చినావే, బలి అర్పణ కోరని లేదే. ఎంత బలమైనదో తన శరీరాన్ని మన కోసము నలుగట్టుకున్న ఆ ప్రభును ఈరోజు మనమందరము కూడా బైబిల్ చెప్పిన ప్రకారముగా ఆరాధన చేస్తున్నాం. కాబట్టి ఇటు ఆరాధనకు ఆత్మతో సత్యముతో వచ్చినటువంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడు. మనుషులు కల్పించినటువంటి పద్ధతుల చేత కాక దేవుడు ఏర్పరిచినటువంటి సంకల్పము చొప్పున ఆరాధన జరగాలని ఆయన కోరుకున్నాడు. అట్టి ఆరాధన మనము చేయవలసిన బద్దులమై ఉన్నాము. అదే రీతిగా మరి ఆరాధన చేయనప్పుడు, ఆరాధన అంటే అర్థం ఏంటంటే అంకితమైపోతున్నాం. స్పిరిట్లోను, ట్రూత్లోను, ఆత్మలోను, సత్యములోను నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. నా జిహ్వఫలము ద్వారా నిన్ను స్తుతిస్తున్నాను. పెదాలతో ఆరాధన చేయడం లేదు ప్రభువా, గుండెలో నుంచి నిన్ను మనస్ఫూర్తిగా, మనస వాచ కర్మ నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నా సమస్తాన్ని నీకు సమర్పించుకుంటున్నానయ్యా. ఇది ఆరాధన. ఆరాధన ఏదో పాట పాడాలి, ముక్కుబడిగా అని పాడకండి. రైట్? సో ఇట్టి ఆరాధన ఎంతో విలువైనది, ప్రభు కోరుకున్నది. నా ఈ రోజున మీతో మాట్లాడబోతున్నటువంటి అంశం ఆర్క్ ఆఫ్ కవెనెంట్, మందస్సములో నిబంధన, మందస్సముతో నిబంధన. I know that there are very few people know about this ark. చాలా కొద్ది మందికే ఈ మందస్సమును గురించినటువంటి అవగాహన ఉంది. మీలో ఎంతమందికి ఉంది మందస్సం గురించి అవగాహన? మందస్సం ఓకే. సో నిన్న మొన్న నేర్చుకున్న వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు ఎవరికి ఏమీ తెలియదు. అందుకే బైబిల్ క్లాసులు 30 రోజుల్లోనా మరి ఉదయం సాయంత్రం వరకు నేర్పిస్తున్నాము అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఓకే, ఎనీవే, ఐ డు నాట్ వాంట్ టు గో ఇన్ టు డీప్ ఆఫ్ దట్. నిబంధన మందస్సము అంటే దేవుడు తాను కోరుకుంటూ ఉన్నాడు,
నేను వెళ్ళి ఆ ప్రజల మధ్యలో నివాసము చేస్తాను. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచన ప్రకారముగా ఆయన అంటున్నాడు, నేను వెళ్ళి వారిలో నివాసము చేయనట్టు నాకు ఒక మందస్సమును మీరు ఏర్పాటు చేయండి. ఆ మందస్సము ఎందుకో తెలుసా? నేను వస్తాను, మీతో అక్కడ మాట్లాడతాను. మోసెస్, అది పరిశుద్ధమైనటువంటి గుడారము. ఆ గుడారమును నివాసము చేయుటకై నేను వస్తాను. దాని చుట్టూ మీరు ఉంటారు, మీ మధ్యలో నేను ఉంటాను. నేను పరిశుద్ధుడును, మీరును కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఇది నిబంధన. ఐఎమ్ హోలీ, యూ విల్ బి హోలీ. మీరు అలాగనే జీవించాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభును చూడలేడు. క్రైస్తవ జీవితం అంటేనే పరిశుద్ధతతో నింపబడినది. పరిశుద్ధత అంటే ఈ లోకంలో శుభ్రమైనటువంటి స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకొని నేను తెల్ల బట్టలు కట్టుకున్నాను, నేను పరిశుద్ధుడను అంటే కాదండి బాబు. ఈరోజు నేర్చుకోబోయేటువంటి వర్తమానంలో దేవుడు చెప్పినది చెప్పినట్టుగా ఆయనతో నిబంధన చేసినటువంటి వారు ఆయన ఎలాగ చెప్పాడో ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. సో మనం నేర్చుకున్న థంబ్ రూల్, 2 థంబ్ రూల్స్ నేర్చుకున్నాం. ఏంటి అంటే గుడ్డి గుర్తు, కొండ గుర్తు. బైబిల్లో దైవజనుడు ఎలా ఉండాలంట? దేవుని ఎదుట సిగ్గుపడని పనివాడుగా సత్యవాక్యమును సరిగా విభజించాలి. ఇది ఫస్ట్ రూల్. 2వ రూల్ ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథములోని లేఖనములకు ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. ఈ 2 మీరు నమ్ముతారా? నమ్ముతారా? మీరు నమ్మినా నమ్మకపోయినా పరిశుద్ధ గ్రంథము చెబుతున్నటువంటి మాట మొదట్లో అదే చెప్పింది, మధ్యలో అదే చెప్తుంది, చివరిలో కూడా. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనములో చూసినట్లయితే ద గ్రేట్ లీడర్ మోసెస్ ఈస్ సేయింగ్ టు హిస్ పీపుల్. మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఆయన బోధిస్తున్నటువంటి అంశము చూసినట్లయితే 4:2 మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుడి యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. దానికి ఏది కలపకూడదు, దేనిని తీసివేయకూడదు. దాన్ని దేని కూడా తీసివేయకూడదు. దానికి ఏది కలపకూడదు, దాన్ని దాంట్లోంచి ఏది తీసివేయకూడదు అని చెప్పబడిన మాట మీరు చదివినారు కదా. అలాగుననే మీరు తిప్పినట్లయితే పరిశుద్ధ గ్రంథములోని ఎక్లాస్టిస్ ప్రసంగి రాసినటువంటి పుస్తకములు మనం చూసినట్లయితే 3:14 కూడా చదవండి. 3:14 3:14 ఎక్లాస్టిస్ 3:14. దేవుడు చేయి పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని. దానికి ఏదియూ చేర్చబడదు, దానికి ఏది చేర్చబడకూడదు, దాని నుండి ఏమీ తీయబడదు. దాన్ని కలపొద్దు, తీసివేయకూడదు. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయము 18వ వచనం చూడండి. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం చివరి వచనం 18. సారీ, హలో క్రౌడ్, బి అలర్ట్. చదవండి. ఈ గ్రంథమున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చుచున్నది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. రైట్. సో కలపొద్దు, తీసేయద్దు. ఇప్పుడు చెప్పండి నాతో పాటు 2 థంబ్ రూల్స్ చర్చికి నేర్పిస్తున్నాను. ఇంతవరకు బైబిల్ కాలేజీలో ఉన్న వాళ్ళకి నేర్పించాం. దేవుడైనటువంటి యెహోవా మాటకు, ఆయన లేఖనములకు ఒకటి కలపకూడదు. అంటే నీ సొంత పెత్తనాలు చేయొద్దు. ఈరోజు అనేకులు కలిపి చెరిపెడి వారుగా ఉన్నారు కాబట్టి చెబుతున్నారు బైబిల్ గ్రంథంలో నుండి. 2వది, దేవుని వాక్యమును సరిగా విభాగించి బోధించాలి, ఉపదేశము చేయాలి. సో దేవుడు ఏర్పరిచినటువంటి నిబంధన, దేవుడు చేసిన నిబంధన
నేను ఆ ప్రజలతో ఉంటాను, వారి మధ్యలో ఉంటాను. కాబట్టి వారు ఒకటి ఆయన చేసినటువంటి వాగ్దానమునకు కానీ ఆయన చేసిన నిబంధనకు కొత్తది కలపకూడదు, ఇంకోటి తీసివేయకూడదు. ఆయన నిబంధన చేసాక మోషేని పిలిచి ఆజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్రము ఇచ్చాడు. ఈ ఆజ్ఞల పలకను అతి పరిశుద్ధ స్థలములో ఉండే మందసములో అక్కడ ఆ పెట్టెలో ఈ యొక్క 10 ఆజ్ఞలు ఉన్న పలకను పెట్టాడు. బంగారు పాత్ర మన్నానుతో ఉన్నటువంటిది, అహరోను చిగురించినటువంటి కర్ర పెట్టాడు. సారీ, ఈ 3 కరెక్ట్ గా అందులో పొందుపరచడం జరిగింది. ఇది అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. ఇది చూసినట్లయితే ఒక పెట్టె లెక్క, మన ట్రంక్ పెట్టి ఉంటుంది చూసారండి, ఆ టైప్ లో పెట్టె ఉంటుంది. దానికి అటు ఇటు ఉంగరాలు ఉంటాయి, దానిపైన మోత ఉంటుంది, దాన్ని కరుణాపీఠం అంటాము. దానిపైన కెరూబులు ఉంటాయి. ఆ పలకల వలన, ఆ ధర్మశాస్త్రము వలన వచ్చే ఉగ్రతను నుండి కాపాడుతుంది ఈ కరుణాపీఠం. ఇట్లాంటి మందస్సమును ఎవరు చేశారో తెలుసా? ఎవరు చేశారు? మోషే ద్వారా దేవుడు చేయించాడు. ఎందుకు చేయించాడు? నేను వెళ్ళి వారి మధ్యలో ఉంటాను. సో ప్రతివాడి పాపము అక్కడ ఒక గొర్రె పిల్లను, ఒక ఎడ్లను, మేకలను తీసుకొచ్చి కోసి ఆ రక్తము వలన ఆ ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒకసారి వెళ్ళి అక్కడ మందసము మీద చిమిరి ప్రజల పాపముల నిమిత్తమై అర్పణలు అర్పిస్తాడు. ఇది అక్కడ జరిగేటువంటి స్ట్రక్చర్. ఇట్స్ వెరీ గుడ్. ఇది ఎందుకు ఏర్పరచబడ్డది అంటే, ప్రజలు అబ్రహాము యొక్క వాగ్దానము ద్వారా వచ్చిన కడుపులో సంతానము, అబ్రహాము యొక్క పిల్లలు 400 సంవత్సరములు ఐగుప్తులో బానిసత్వం ఉంటారని దేవుడు చెప్పిన ప్రవచనమును బట్టి, ఆదికాండము 14వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే అక్కడ ప్రవచన ద్వారా దేవుడు చెప్పిన మాట ప్రకారముగా అబ్రహాము కడుపున పుట్టిన బిడ్డలందరూ కూడా ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. వారిని విడిపించుటకు మోషే వచ్చాడు. ఆయన ఫరో దగ్గర గొప్ప కార్యములను దేవుడు చేసి వారిని విడిపించి అరణ్యములోనికి తెచ్చాడు. ఆ అరణ్యములో వీరు ఏమైపోయారు? దేవుని ప్రజలుగా పిలువబడ్డారు. నిర్గమకాండము 19వ అధ్యాయం 6వ వచనం ప్రకారముగా కాల్డ్ అవుట్ పీపుల్. ఎక్కడి నుండి? ఐగుప్తులో నుండి పిలవబడినప్పుడు యు ఆర్ కాల్డ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, యు ఆర్ కాల్డ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్, యు ఆర్ కాల్డ్ అవుట్ ఆఫ్ సిన్. పిలిచి ఐగుప్తులో నుంచి బయటికి వచ్చాక ఎర్ర సముద్రములో వారికి బాప్టిజం ఇచ్చి, ఎక్కడిచ్చాడు బాప్టిజం? వాళ్ళందరికీ ఎర్ర సముద్రంలో బాప్టిజం ఇచ్చాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎర్ర సముద్రంలో బాప్టిజం ఇచ్చి వారందరికీ కూడా పరలోకము నుండి వచ్చిన ఒకే మన్నా, ఒకే ఆహారమును వారు భుజించిరి. బండలో నుంచి వచ్చినటువంటి ఒకే పానీయం అందరూ తాగారు. ఇట్టి సందర్భములో ఏక ఆహారము, ఏక ఆత్మ, ఏక పానీయము. ఇట్టి వీరికి మందస్సము అనుగ్రహించబడి ఉన్నది. ఇది మందస్సము యొక్క బ్యాక్డ్రాప్. ఇట్టి మందస్సమును కొన్ని రోజుల తర్వాత అది చూస్తే ఎక్కడ కనపడిందంటే, టర్న్ యువర్ బైబిల్స్ 2 సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 3-6 వచనాలను చదివినట్లయితే, వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి, అయ్యో
ఇక్కడ కొత్త బండి మీద దేవుని మందస్సం ఎక్కించారంట. ఎక్కడ పోయింది ఈ మందస్సము? మనము చూసినట్లయితే అది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడో చూడండి. గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి గిబియోనులో ఉన్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి. అరే, ఇది ఎక్కడుండాలి, ఎక్కడికి పోయింది? సరే, దాని చరిత్ర మనము తెలుసుకుందాం తర్వాత. బట్ టుడే, ఈ రోజున దేవుడు చెప్పిన ఆజ్ఞను విడిచి, దేవుడు చెప్పిన ఆలోచనను విడిచి మంచి పని చేసిన ఏ రకంగా మనుషులు శపించబడతారో చూసే ముందర, దేవుని మందస్సం ఎక్కడుండాలి? ఉండలేదు. ఉండాల్సిన చోటలో నుండి, అతి పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వెళ్ళిపోయింది. గిబియోనులో ఉన్నది, అబీనాదాబు దగ్గర ఉన్నది. ఆయన కుమారుడు ఎలియాజరు అక్కడ యాజకత్వం చేస్తున్నాడు. ఈ మాట దావీదుకు వినపడింది. అయ్యో, దేవుని మందస్సము, యెహోవా మందస్సము ఎక్కడుండాలి? నేను రాజుగా యెరూషలేములో ఉన్నాను, దావీదు పట్టణంలో ఉన్నాను. ఇక్కడ ఇట్టి చోట నేనుంటే అక్కడెక్కడో ఉంటుందా? నోవే. కాబట్టి వెంటనే దావీదు ఏం చేశాడంటే సైన్యాన్ని తీసుకున్నాడు, గబా 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 వెళ్ళిపోయాడు. అబీనాదాబు, నీ దగ్గర ఉన్న మందసం ఇచ్చేయి, తీసుకోండి ప్రభు. రాజు మాటకి ఏమన్నా ఎదురుంటుందా? యాజకులు మాట్లాడగలరా? చెప్పు. రాజు తలుచుకుంటే ఏమన్నా మనుషులు ఉంటారా? సో అయ్యా, తీసుకొని పోండి అన్నాడు. అప్పుడు దావీదు ఇలా పెట్టుకొని, రైట్, ఒక కొత్త బండి తీసుకురాండి రా. చిత్తం ప్రభువా. రైట్, ఎప్పుడు కూడా కాడి పెట్టనటువంటి ఎడ్లను తీసుకురాండి రా. చిత్తం ప్రభువా. పెట్టండి రా బండి, కట్టండి రా ఎడ్లు. మందసము తీసి ఇప్పుడు ఎడ్ల బండి మీద పెట్టు. మందసం ఎక్కడ పెట్టాలి ఇప్పుడు? చూడండి, ఆడ మందసాన్ని తీసి ఎక్కడ పెట్టాడు? ఎడ్ల బండి మీద పెట్టాడు. ఎడ్ల బండి మీద పెట్టి ఇక చిన్నగా ఈ ఎడ్లను తోలుకుంటూ ఇవి కొత్త ఎడ్లు అండి బాబు. ఇవి కొత్త ఎడ్లు, అనుభవం లేని ఎడ్లు మందసాన్ని ఎలా నడుపుకొని పోతాయో తెలియదు. కానీ నాకోళ్ల కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు 6వ వచనము, గో హెడ్. 6th నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు, నాకోళ్ల కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున చెయ్యి చాపి మందసాన్ని పట్టుకోబోయాడు. అప్పుడు యెహోవా కోపము రగులుకొని ఉజ్జియా చచ్చిపోయాడు. అంతేనా? అలాగే ఉందా నీ బైబిల్లో? అమ్మాయి, మీ బైబిల్లో అలాగే ఉందా? ఏం సార్, మీ బైబిల్లో అలాగే ఉందా? నేను అడిగే ప్రశ్న బాగా ఆలోచించి చెప్పండి. కింద పడిపోతుంటే పట్టుకోవడం తప్పండి బాబు? ఈ రోజుల్లో మీరు చూసారు, రోడ్ల మీద కింద పడిపోయారనుకోండి, మరీ విశేషంగా యవ్వనంలో ఉన్నటువంటి అమ్మాయిలు స్కూటీల మించి కింద పడిపోతే 30 మంది వచ్చి లేపుతారండి బాబు. అదే అలాంటి ముసలోడు పడిపోతే మాత్రం ఎవరు దగ్గర కూడా రాడు. నిజం. మొన్న పావురాలకు కొండలు నేద్దామని వెళ్ళిపోయి జారి కింద పడిపోయి కొండలు పగిలాయి. నేను అలాగే కూర్చున్నా కానీ పొర్రపాటున ఒకడు వస్తలేడు ఆడే బాతలేని. అమ్మాయికి స్కూటీ స్టార్ట్ కాకపోయినా అమ్మాయి కింద పడితే ఒకడు తుడిచేటోడు, ఒకడు బండెత్తేటోడు, ఒకడు బ్యాగు తీసేటోడు, ఒకడు నీళ్ళు ఇచ్చేటోడు. వా, ఈ భారతదేశంలో అమ్మాయిలకు ఉన్న అదృష్టమే వేరు. నిజమే. బట్ వాళ్ళు సామాన్యమైన నేల మీద పడితే పర్వాలేదు, ఏ లారీ కింద పడితే మాత్రం చచ్చిపోతాడు. బ్యాక్ టు ద పాయింట్. సో ఎప్పుడైతే మందసము కింద పడిపోయిందో ఉజ్జియా చేయి చాచాడు. మీరందరూ ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి నాకు. కింద పడిపోతుంటే పట్టుకుంటే తప్ప? జ్యోతి పాప, నువ్వు కింద పడిపోతున్నావు అనుకో, పట్టుకుంటే తప్పేం లేదా? తప్పు కాకపోతే దేవుడు చంపేశాడండి బాబు.
అసలు ఎంత ఆర్భాటంగా దాన్ని తీసుకొచ్చాడో తెలుసా దావీదు దాని ముందర డాన్స్ వేస్తున్నాడు, ఎగురుతున్నాడు, దుంకుతా ఉన్నాడు. ఓ ఎప్పుడు పెట్టుకొని తీన్మార్ కొడతా ఉన్నాడు. హైదరాబాద్ లాంగ్వేజ్ తీన్మార్ డాన్స్ వేస్తా ఉన్నాడు. ఉత్సాహము, ఆనందము. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఉన్నట్టుండి విషాదం. ఏంట్రా, దేవుని మందసం పట్టుకొని వస్తే పడిపోతుంటే పట్టుకుంటే చచ్చిపోయాడు. ఏమైందిరా, ఏం జరిగింది? అసలు దావీదు ఇలా ఎడ్ల మీద తెచ్చే కార్యక్రమాన్ని ఎందుకు చేశాడబ్బా? అసలు ఏం చేయాలబ్బా? ఎందుకు వీడు చచ్చిపోయాడబ్బా? మనం ఏది చూస్తుంటామో అది చేస్తాం, ఏది వింటుంటామో అది చేస్తాం. కానీ నిజమైన దానికి చెవులు పనికి చేయవు, కళ్ళు పని చేయవు. అక్కడ ఇలా జరిగిపోయాయంట, అక్కడ అద్భుతాలు జరిగిపోయాయంట, అక్కడ ఆశ్చర్యక్రియలు జరిగిపోయాయంట. వాడు వీడు ఏది చెప్పితే అది వినడం తప్పితే బైబిల్ చదువుదామన్న పరిజ్ఞానం రాదు. బైబిల్ చదువుదామని ఒక ఆయన ఓ అని ఆయిల్ బాటిల్ అమ్ముతా ఉన్నాడు. ఆయిల్కు ప్రార్థన చేస్తాను. మేము అడిగాం, బైబిల్లో ఎక్కడైనా ఆయిల్కు ప్రార్థన చేసినట్టుందా? ఉందా? ఆయిల్కు ప్రార్థన చేసినట్టుందా? లేదు. కానీ ప్రజలు ఎగబడతారు దానికి. శరీర సంబంధంగా ఆలోచించి నష్టపోతారు. ఈ దావీదు దేవుని యొక్క దయ పొందిన వాడై ఉండి రాజ్యము సంపాదించడే కానీ దేవుని మందసములో ఉన్నటువంటి అనుభవము, దేవుని మందసమును గురించినటువంటి అనుభవం మనకు జ్ఞానం ఉంటదే కానీ ఇందులో ఉన్న సత్యలేఖనమును సరిగా విభాగించి ఎలా నేర్చుకోవాలన్నటువంటి అనుభవ జ్ఞానం ఉండదు. అప్పుడు ఎవడో ఏదో చేస్తుంటే అది చూస్తాం, అది చేసి మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నేను చిన్నప్పుడు హైందవ కుటుంబంలో ఉన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారు, ఏదో ఒక అమావాస్య వచ్చేది. ఆ అమావాస్యకు పెద్దలకు పెడతారంట. ఎవరికి పెడతారు? పెద్దలకు కొత్త పంచలు, కొత్తవన్నీ తీసుకొచ్చి పెట్టి సమాధి దగ్గర పెట్టి వాళ్ళకి ఇష్టమైనటువంటి సిగరెట్టు, బీడీలు, లేకపోతే గిన సారా ఇవన్నీ పెట్టి మంచి మంచి పిండి వంటలు చేసి సమాధి దగ్గర పెట్టి, అయ్యా మీరు వచ్చి తినిపోండి, అయ్యా మీరు వచ్చి తినిపోండి. ఇది అన్య సాంప్రదాయం. ఇది అన్య సాంప్రదాయం. నేటి క్రైస్తవ సమాజంలో ఉండే అజ్ఞానులు కూడా నవంబర్ 1 రాగానే వాళ్ళు పోయి వాళ్ళ పితరుల సమాధికి సున్నం కొట్టుకొని వీళ్ళు కూడా ఆ సమాధుల దగ్గర సమాధుల పండగ ఏం చేయబోతున్నారు? బట్టలు పెట్టడం, సారాయి పెట్టడం, ఇష్టం వచ్చినట్టు పెట్టడం. మీరు వచ్చి తినిపో అంటారు. పట్టుకున్న సమాధి పగిలి వాడు లోపల నుంచి బయటకు లేస్తే ఉంటావా? దెబ్బకు పారిపోతావు అడి నుంచి. అజ్ఞానముతో ఉన్నటువంటి వారు, బైబిల్లో ఎక్కడా అలాంటిది లేదు, అలా చేయమని లేదు. క్రైస్తవులు నేర్చుకోవలసిన పద్ధతి ఏంటంటే దీనికి ఒకటి కలపొద్దు, ఒకటి తీసేయద్దు. మరి దావీదు ఎందుకు చేశాడు? దావీదు తన కీర్తనలో రాస్తూ చెబుతాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివరాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువలను ఎవరైనా నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే వృక్షము వలె ఉంటూ వాడు చేయనదంతైనా కూడా సఫలమగునంటాడే. అంత అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ పోయం రాసినటువంటి అతను దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని చెప్పిన ఆ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన మొదటి కీర్తన చదువుకున్నాక ఏం జరిగింది దావీదుకు? టర్న్ యువర్ బైబిల్స్. సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథములో కొన్ని అంశాలను మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 1
5వ అధ్యాయము అలా తీసి పెట్టండి. ఇక ఈ మందసము ఏం జరిగిందో, ఎందుకు ఒక చోట ఉన్నది ఇంకొక చోటకి వెళ్ళిందో మనం డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేద్దాం. నేను అసలు ఈ మెసేజ్ రాయడానికి ఇన్స్పిరేషన్ ఎందుకు తెలుసా? మీకు చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పేది కథ కాదు, ఇది పురాతన శాఖ వాళ్ళు యెరూషలేము దగ్గర ఉన్నటువంటి, ఇప్పుడున్నది యెరూషలేం కాదు, ఆ పక్కన పాలస్తీనా అంటారు. ఆ పాలస్తీనా దగ్గర వాళ్ళు దాదాపుగా కొన్ని మీటర్ల లోతు తవ్వాక ప్రతి ఊరుకు మొదట చివర వాళ్ళ ఊరు పేర్లతో రాతి మీద చెక్కబడి ఉంటాయి. వాళ్ళు తవ్వినప్పుడు దాదాపుగా క్రీస్తు పూర్వము ఒక 2000-2500 సంవత్సరాల పూర్వం అప్రాక్సిమేట్ తవ్వితే ఎక్రోను విలేజ్, ఏంటి విలేజ్? ఎక్రోన్ అనే విలేజ్ ఆ బండ పైకి లేసి వచ్చింది. బైబిల్లో లోతుగా పరిశీలిస్తే ఇది ఎక్కడుంది అని అంటే అప్పుడు నాకు తట్టింది, దీని మీద ఖచ్చితంగా ప్రజలకు సత్యం చెప్పాలి. ఉండవలసిన చోట నుండి మందసం ఇంకొక చోటికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది చూసినట్లయితే ఇక్కడ మనము మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 20-21 వచనాలు చదవండి. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. షిలోహిలో ఉండాల్సిన మందిరము, దట్స్ ఎ నేమ్. ఎక్కడ ఉండాలండి మందిరము? హలో, షిలోహిలో ఉండాల్సినటువంటి మందిరము దావీదు ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? గిబియోన్ నుండి, అబినాదాబు ఇంటి నుండి తీసుకొచ్చాడు. సో ఇక్కడున్నది అక్కడికి ఎందుకు పోయింది? ఏం జరిగింది ఈ మధ్యలో మనం తెలుసుకుందాం. షిలోహిలో మందిరము ఉన్నప్పుడు సమూయేలు తర్వాత అక్కడ మనము చూసినట్లయితే ఏలి యాజకత్వం చేశాడు. ఎవరు? పక్కన వాళ్ళు చెప్పండి, ఏలి అని. ఏలి యాజకత్వం చేస్తున్న సందర్భములో యాజకుని బిడ్డలు దుర్మార్గులైపోయారు, పాపులైపోయారు, దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అప్పుడు ఫిలిస్తీయులు దండెత్తొచ్చారు. ఫిలిస్తీయులు దండెత్తి రాగానే ఇశ్రాయేలు, ఇదంతా మీరు 4-5 అధ్యాయాలు ఇంటికే చదవాలి, మీకు అర్థం కావాలని నేను స్టోరీ లెక్క చెప్తున్నా. ఫిలిస్తీయులు ఎప్పుడైతే దండెత్తి ఆ దేశం మీదకి వచ్చారో వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. పాపము చేసిన వాడు యుద్ధం ఓడిపోతానే ఉంటాడు, అక్రమము చేయవాడు యుద్ధము ఓడిపోతానే ఉంటాడు. అది ఇక్కడ మరొకసారి నిరూపించబడ్డది. వీళ్ళు ఏం చేశారంటే యుద్ధానికి పోయి వాళ్ళ ముందర నిలబడలేమని ఏలీ కుమారులైనటువంటి హోఫ్నేహాసు, ఫినేహాసు వాళ్ళు కూడా యుద్ధంలోకి జరబడి అప్పుడు అనుకున్నారంట, ఒరేయ్ మనం ఈ ఫిలిస్తీయుల ముందర నిలబట్టలేదు, మనకంటే ఘనుడున్నాడు. ఎవరు? యెహోవా. యెహోవా దేవుడున్నాడు మనకు. కాబట్టి మనం ఏం చేద్దాం? మందసాన్ని తీసుకొద్దాం యుద్ధంలోకి. అర్థమైందండి? దేవుడు పాపానికి పక్షపాతి అయి ఉండడు. దేవుడు ఎప్పుడూ కూడా పరిశుద్ధుడు. చెప్పండి, యెహోవా ఎప్పుడు పరిశుద్ధుడు. యెహోవా ఎప్పుడు పరిశుద్ధుడు. అందుకే ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఒక అపరిశుద్ధుడు పోయి దాన్ని పట్టుకున్నంత మాత్రానే వాడు పరిశుద్ధుడైపోతాడు అనుకోకండి. వాడు ఏం చేశాడంటే ఈ దుర్మార్గులైనటువంటి ఏలి కుమారులు మందసాన్ని యుద్ధంలోకి తీసుకొచ్చారు. సో దట్
మన పక్షాన యుద్ధం చేసి దేవుడు మనల్ని గెలిపిస్తాడు. ఇది గుడ్డి నమ్మకమా, నిజ నమ్మకమా? చెప్పండి. నేనేమైనా చేసినా ప్రభువా, నువ్వు మాత్రం నాకు సహాయం చేయి ప్రభువా, నేను పాపిని ప్రభువా. అరే దొంగ, నీ నటన ఆయనకు తెలీదా? తెలుసు. ఎంత దౌర్భాగ్యులంటే యుద్ధం చేస్తా ఉంటే వాళ్ళు తరమబడితే చివరికి ఆ మందసాన్ని వదిలిపెట్టొచ్చారండి. మందసాన్ని వదిలిపెట్టొచ్చారు. మందసము వాళ్ళ ప్రాణము, నిబంధన, దేవుడు పరిశుద్ధుడైన యెహోవా నిలుచు స్థలము. అట్టి స్థలాన్ని, అట్టి దేవుని మందసాన్ని విడిచి రావచ్చా? మీరైతే చేస్తారు అట్లాగే? దేవుని మందసాన్ని విడిచేసి వస్తారా? ప్రాణం పోయినా సరే దేవుని మందసాన్ని విడనాడకూడదు. అయితే ఫిలిష్తీయులకు అప్పగించి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసారు. ఈ మాట ఏలి విన్నాడు. గుండె మీద రాయిబడ్డట్టయి ఎరికిబడి చచ్చారు. ఓ మందసం ఎంతో పరిశుద్ధము. ఆ యాజకుని కుమారుల్లోని ఆ యాజకుని కోడలు ఒక ఆమె ప్రెగ్నెంట్ అయింది. దేవుని మందసము పట్టబడిదని తెలిసి మోకాళ్ళలోనే డెలివరీ అయ్యి ఆమె చచ్చిపోతూ ఒక మాట చెప్తున్నది, ఈకాబోదు అనింది. ఇది హెబ్రీ పదం. అనగా దేవుని ప్రజల నుండి ప్రభావము వెళ్ళిపోయింది. బతుకుతున్నావు, దౌర్భాగ్యమైన బతుకు, జీవోత్సవమే, సమాధానం లేదు, శాంతి లేదు, బ్రతుకులో ఏమీ లేదు. ఐ యామ్ హియర్. మందసములో ఏమైపోయింది? శత్రువుల చేతికి అప్పగించటం వలన నీ ఇంట్లో మందసము లేనందున, నీ జీవితంలో మందసము లేనందున శత్రువుల దాడి జరిగింది. దిస్ ఇస్ ట్రూ. అందుకే మిమ్మల్ని ఎప్పుడు మీ గడ్డలు పట్టుకొని బతుకులాడతాం. మీ కొంపల్లో మీ దీవెనలు రావాలంటే, మీ బ్రతుకులు శోధనలో ఉండకుండా వెళ్ళాలంటే రోజు ప్రార్థన చేయండి. కష్టం వస్తే ప్రార్థన. సంతోషంగా ఉన్నాం అనుకో, పొద్దు అనుకో 24 గంటలు టీవీ ఆన్. మిమ్మల్ని నిలబెట్టి కొంతమంది టీవీలు ఉన్న ఇళ్లలో ఏ సీరియల్ ఎప్పుడు వస్తుందో అడిగినా టకా చెప్తారు. కానీ బైబిల్లో ఎన్ని గ్రంథాలు, ఎన్ని బుక్కులు ఉన్నాయి, ఏ దాని తర్వాత ఏదో. అదెందుకు అదైతే తీసుకపోతే నిన్ను హ్యాపీగా. మందసాన్ని సైతము వదిలిపెట్టే దౌర్భాగ్యపు బతుకునిది. ఎందుకు నువ్వు క్రైస్తవుడివి? నువ్వెందుకు ఇశ్రాయేలుడివి? పద్దుమని 10 నిమిషాలు దేవుని ప్రార్థించి నీకు చేత కాదు. ఎంతమంది మీలో గంట సేపు ప్రార్థన చేస్తారు? చేతులు ఎత్తండి. నాన్ స్టాప్గా. ఏం చేయమంటే మీకు, మీ అందరికీ రేపు పాలాభిషేకం చేయమంటే చేయమ. దేవునితో బైబిల్ ఏం చెప్తుంది? మీరు ఒక గడి అయినా శోధనలో ప్రవేశించకుండా. బైబిల్ కండిషన్ ఏంది? ఒక గడి అంటే 1 నిమిషమా? 1 అవర్. ఎవ్రీ డే మినిమం 1 అవర్ ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన ప్రార్థన. మనకు అవసరమైంది అనుకోండి, ప్రభా ప్లీజ్ సిటీ బస్సులో నిలబడలేకున్నాను, ప్లీజ్ ఎవరన్నా లేపు, నేను కూర్చుంటా. ప్రార్థన, దౌర్భాగ్యమైన ప్రార్థన. అప్పులోడు మీద పడ్డాడు, ఎవరు ఏమనుకుంటా చూడ, ఏదో జీవితము. ఇలాంటి ప్రార్థనలు. మందసము పట్టబడదే నీ దౌర్భాగ్యమైనటువంటి పోరాట పటిమలేని జీవితమును బట్టి వెళ్ళిపోయి ఆమె చచ్చిపోయింది, ప్రభావం పోయిందని చెప్పేసింది. ఇక మందసము ఆడుంది. ఆ ఫిలిష్తీయులు ఏం చేశారో తెలుసా? అక్కడ 1 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అస్తోదునకు తీసుకుని వచ్చి దాగోను ఇంటిలో దాగోను ఎదుట దాని నుంచిరి. దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. ఇప్పుడు ఏం చేశారంట? ఫిలిష్తీయులు పట్టుకొని పోయి అష్టోదులోకి తీసుకుపోయారు. షిలోహిలో ఉండేసివంటిది ఫిలిష్తీయుల దేశంలోనికి పోయి ఇప్పుడు ఎక్కడికి పోయింది? అది అష్టోదు. నీ దౌర్భాగ్యం వలన నీకున్నటువంటి ఆశీర్వాదం ఎలా తరలిపోతుందో చూడు. అన్నిలో క్రాంతమైపోతుంది. బైబిల్లో చెప్పబడింది,
నువ్వు సరిగా లేకపోతేనంట నీ సంపాదన అంతా చిల్లు జోబులో పెట్టినట్టంట. ఏమైనట్టు? సంపాదిస్తుంటావు, ఒక పైస మిగలదు. నీ సంపద అంతా కూడా పసర పురుగులు, గొంగర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినేస్తాయి. బికారం లెక్క. మొదటి వీక్ బంగారము, రెండో వీక్ సిల్వరు, 3 బ్రాంజ్, తర్వాత ఇనుము. పైసలు ఎత్తుక్కుంటా ఉంటావు. చివరి మంత్ చివరి రాగానే 10 పైసలు ఉందా, 100 రూపాయలు ఉందా, 50 రూపాయలు ఉందా, అప్పు ఎవడని ఇస్తాడా? ఇప్పుడు తీసుకుందాం. ఇది బతుకు. కమాక్. ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారో తెలుసా? మందసాన్ని పట్టుకొని పోయి దాగోను దేవత గుడిలో పెట్టారంట. ఎక్కడ పెట్టారండి? విగ్రహం ముందు పెట్టాడు. ఇది సవాల్. ఎవరు నిజమైన దేవుడు? ఎవరు నిబంధన నిలిపే దేవుడు? ఎవరు నిబంధనలు కాసే దేవుడు? ఇక్కడ తేల్చుకోబోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. చూడాలా? మీరు కూడా చూడండి. మీలో క్రైస్తవులమని చెప్పుకుంటూ కూడా సిగ్గు లేకుండా విగ్రహాల దగ్గరికి పోయేటోళ్ళు, బాబాల చుట్టూ తిరిగేటోళ్ళు, తాయెత్తులు కట్టించుకునేటోళ్ళు, నిమ్మకాయలు తిప్పించుకునేటోళ్ళు, శకునాలు చూపించుకునేటోళ్ళు, అవి ఇవి కాక ఇటు చూడు, ఇటు చూడు, ఇటు రేఖలు ఏమైనా ఉన్నాయా? ఆ రేఖలు ఉన్నాయి, పెట్టి కత్తి పెట్టి గీస్తా పోతా వాటిని. ఇటు చూడాలంట, ఇటు చూసి చెప్పాలంట. నొసిటి రాత అంట. ఇది రా, మేకు తీసుకొని రాస్తా, సరిపోద్ది. ఏముండదు. యెహోవాను నమ్మినటువంటి వాళ్ళ జీవితాలు వేరు, పద్ధతులు వేరు. ఇలాంటి చెత్తదానికి ఎగబకరు. మీరు ఎవరైనా ఉన్నారా? కబర్దార్. ఇక్కడ చూడండి. ఇప్పుడు దావోను దేవత ముందు పెట్టగానే ఆ గుడిలో మందసాన్ని పెట్టారు. ముందర ఎవరుంది? అమ్మవారు నిలిచింది. అమ్మ ఉదయాన్నే లేచి చూసేసరికి బోర్ల పడిందంట మందసానికి. ప్రజలు అనుకున్నారంట అమ్మ కాలు జారిందేమో అనుకుందంట. ఏం జారింది? అమ్మ రాత్రి యెహోవా దేవుడి మందసాన్ని చూసి కాలు జారి పడిపోయింది. మీరు కాలు జారిందంటే ఏమని అనుకున్నారా? అలా అనుకోకండి. ఆమె కింద పడిపోయింది. ఏం పడిపోయింది? మళ్ళా లేపారు. అమ్మా, నువ్వు రాత్రి జారినావు కాలు, మళ్ళా నిలబడు అని మళ్ళా నిలబెట్టాడు. ఈసారి ప్రభు చూశాడు. ఈ రాత్రి కాలు కాదే, నీకు మొత్తం స్పాటే. ముక్కలు నరికేశాడు. అప్పుడు వాళ్ళకు బల్బు వెలిగింది. అమ్మో, యెహోవా గొప్ప దేవుడు. మరి దాన్ని ఏం చేద్దాం? ఆ మందసం అలాగే 7 నెలలు ఉంది. ఉండేటప్పటికల్లా మామూలుగా ఏదన్నా ఉంటే గిన మోకానో లేక జ్వరమో జలుబో దగ్గు అంటే ఎవరికన్నా చూపిస్తాం. రహస్య స్థలాలలో గడ్డలు లేచాయంటే మామూలుగా నడిస్తేనే మంచిగా నడిస్తావు. ఇప్పుడు క్యాట్ వాకు, డాగ్ వాకు, బర్రె వాకు. రాసింది చెప్తున్నా, నా సొంతంగా ఏం చెప్పట్లేదు. మీరు చదువుకోండి. ఆ దగ్గర ఉంది కదా, ఏమంటది? చదవాలి అబ్బాయి. ఎక్కడ లేచాను ఆయన చదవడానికి కూడా కష్టపడుతున్నాడు. ఆ గడ్డలు లేగానే 6వ అధ్యాయంలో ఉంటాయి చూడు. ఇక ఎప్పుడైతే అయితే వారు అష్డోదు నుండి గాదులకు దానిని మోసుకొని పోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు, పిన్నలకు రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. దెబ్బకు ఎవరు చెప్పుకోలేని రాదు. అరే బాబు, యెహోవా ఆజ్ఞను తిరస్కరించినటువంటి వారికి యెహోవాను పరిశుద్ధంగా, ఐ టెల్ యు అగైన్, పక్కన చెప్పండి పరిశుద్ధంగానే. నిద్రపోతే లాగి పీకండి ఒకసారి. కొట్టిన వాళ్ళకి 1000 రూపాయలు. పరిశుద్ధంగా జీవితాన్ని నడుపుకోకపోతే ఎక్కడ గడ్డలు లేస్తాయంట? దేవుడా, మరి పరిశుద్ధంగా ఉన్నారా లేదా? లేకపోతే లేచే గడ్డలకు నేను కాదు బాధ్యుణ్ణి. తట్టుకోలేకపోయారు. అష్టోదు నుండి మళ్ళా గాతుకు, అక్కడికి ఇక్కడికి మతి చెడిపోయింది.
పరిశుద్ధ దేవుని పట్టుకోవడం అంత సాధ్యం కాదు వాళ్ళకు. వెంటనే ఇక తీర్మానం చేసుకున్నారు, బాబోయ్ యెహోవా పరిశుద్ధుడు, ఈయనను మనం పట్టుకోలేం, కాబట్టి ఏం చేద్దాం, ఒక కొత్త ఎడ్ల బండిని కడుక్కుందాం. 6వ అధ్యాయం 7వ వచనం, మొదటి సమూయేలు గ్రంథము 6:7. కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి, కొత్త బండిని ఒకటి చేయించి, కాడి మోయని పాడి ఆవులను రెండు గాడి మోయని పాడి ఆవులను తమ దూడలను పాల నుండి విడిపించి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి, వాటి ఇంటి దగ్గరికి తోలేసి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి, యెహోవా మందసమును ఆ బండి మీదకి ఎత్తి, అపరాధార్థంగా ఆయనకు మీరు అప్పగింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి, అది మార్గమున పోవునట్లు విడిచిపెట్టుడి. అది మార్గమున పోవునట్లు విడిచిపెట్టుడి అన్నాడు. ఇక్కడ గమనించారా మీరు? ఇక్కడ వాళ్ళు చేసినటువంటి దాన్ని ఇక్కడ రికార్డ్ చేయబడింది. ఎలా తీసుకొచ్చారంట? బండి మీద పెట్టారు. దాని దగ్గర వీళ్ళకి ఎవరికైతే గడ్డలు వచ్చాయో ఒక పందుకొక్కు బంగారము అలా అన్ని రూపాయలు చేసి ఆడ పెట్టేసేసారు. ఇక ఆవులు చూసారా, దాని మీద తోలేవాడు లేడు. సర్వలోకనాథుడైనటువంటి యెహోవా మందస్సము ఉన్నది. నడిపే డైరెక్షన్ కూడా అవసరం లేదు ఆవులకు. టక 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 రాజమార్గములో పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నాయి. పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడ దాకా వచ్చాయి చూసారా? 12వ వచనం. ఆ ఆవులు రాజమార్గమున పడి చక్కగా పోవచ్చు బెత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిస్తీయుల సర్దారులు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమ చేనును కోయిచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూచి వారు సంతోషించిరి. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా, పెద్ద రాతి మీద నిలబడ్డదంట. వచ్చి మందిరము మందసము ఎన్ని ఒకటే. ఆ ఒక్క మందసము ఎంత శక్తి కలిగిందో చూడండి. అది వచ్చి ఎక్కడ నిలబడింది? ఇప్పుడు బెత్షెమెషు దగ్గర పొలములో రాతి మీద నిలబడింది. ఎక్కడ ఉండాల్సింది? ఇది ఎక్కడ ఉండాల్సింది? హలో, షిలోహులో ఉండాల్సినటువంటి మందిరము ఎక్కడికి పోయింది? గాతుకు పోయింది, అష్టోదుకు పోయింది, మళ్ళా గాతుకు వచ్చింది. గాతు నుంచి ఇప్పుడు ఇంకా మనం చూసినట్లయితే ఆ మధ్యలో కూడా కొన్ని ప్రాంతములు తిరిగినట్టుగా మనము చూస్తూ వస్తాం. ఇక్కడ 5వ అధ్యాయంలో మనం చూస్తే 5వ అధ్యాయంలో గాతు నుండి 10వ వచనం చూడండి. గాతులో ఇబ్బంది కాగానే ఆ పొలం ఆ యొక్క మందసాన్ని ఎక్కడ పంపించారు? ఎక్రోనుకు పంపించారు. ఎక్కడ పంపించారండి? హలో, ఎక్రోను. ఇందాక నేను చెప్పానా ఎక్కడ దోవేరా ఊరు? ఏ ఊరు పేరది? ఎక్రోన్. అక్కడ మందసం ఉండిపోయింది. ఇప్పటికీ ఆ ఊరుంది. సో ఎప్పుడైతే మందసం అక్కడికి వచ్చిందో ఆ మందసం ఎక్కడ ఉండింది? పెద్ద రాయి మీద ఉండిపోయింది. ఇదండి, ఇది చూశాడు. ఎవరు చూశారు? దావీదు చూశాడు. దావీదు చూసి, ఓ మందసము తేవాలంటే ఏం కావాలి బాబు? ఏం కావాలి బాబు? మర్చిపోయాను. ఏంటది? అబ్బో, అది ఫిలిస్తీయులు చేసిన దాన్ని చూస్తున్నాడు. మోషే ఏం చెప్పారో చూడటం లేదు. యెహోవా ధర్మశాస్త్రమునందు దివరాత్రులు ఆనందించడం అని ఉపన్యాసాలు చేస్తున్నావు గాని ఈ కళ్ళు తెరిచి బైబిల్ చూస్తున్నావా? చూద్దామా? అసలు మందస్సము ఎవరు మోయాలి, ఎలా మోయాలి, ఎవరు తేవాలి? సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15 నుండి 19 వచనాల వరకు చూసినట్లయితే ఇక్కడ దండు ప్రయాణమైనప్పుడు
మోషే చెప్తున్నాడు అరణ్యములో, అరే మన మందస్సము మనమైతే నడుచుకుంటూ పోతాం, మరి మందస్సం నడుస్తుందా? దాన్ని ఏం చేయాలి? ప్యాకప్ చేసుకోవాలి. ప్యాకప్ చేసుకొని దాన్ని భుజము మీద పెట్టుకొని పోవాలి. మందస్సమును భుజం మీద పెట్టుకొని ఇట్లాగే పెట్టెలా ఉంటుంది ఇది. ఈ పెట్టెను యాజకులు ఇలా మోయాలి. ఇలా ఉంటది. నలుగురు 4 దిక్కులో యాజకులు మోసుకుంటూ పోవాలి పెట్టెను. అదే చెబుతున్నాడు మోషే అక్కడ. లేవి గోత్రములో ఉన్నటువంటి వాళ్ళు యాజకత్వమును చేయుచున్నటువంటి సందర్భంలో లేవి గోత్రములో ఒక భాగమైనటువంటి కహతీయులు అంటారు. వాళ్ళను ఏమంటారు? కత్తివాళ్ళు కాదు, కహతీయులు. వాళ్ళ పని ఏందో తెలుసా? మందసాన్ని భుజం మీద పెట్టుకోవాలి. ఎలా మోయాలి దాన్ని? యాజకులు భుజం మీద మోయాలి. ఎలా మోయాలి? పక్కన వాళ్ళు చెప్పండి. మందసము యాజకులు భుజము మీద మోయవలను. ఫిలిష్తీయులు ఏం చేశారు? బండి పైన పెట్టారు. బండి పైన పెట్టారు. దాన్ని ఎవరు కాపీ కొట్టారు? దావీదు కాపీ కొట్టాడు. కానీ ఆజ్ఞ ఏముంది ఇక్కడ? సంఖ్యాకాండములో మోషే ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? బండి మీద కాదురా, భుజముల మీద పెట్టాలి. నాడు ఇశ్రాయేలుడు భుజముల మీద పెట్టాడు నమందర మందసాన్ని. నేడు క్రైస్తవుడు గుండె మీద పెట్టుకోవాలి. ఆమేన్. భుజం మీద పెట్టుకొని వాళ్ళు మందసాన్ని మోసేయాలి. ఇది అక్షరాల యెహోషువ చేసి చూపించాడు. 40 సంవత్సరాలు అయిపోయాక ఇశ్రాయేలు ప్రయాణము మోషే వాళ్ళని తీసుకొచ్చాడు. 34వ అధ్యాయం ద్వితోపదేశ కాండము చూసినట్లయితే అక్కడ పిస్కా కొండ మీదకి వచ్చాడు మోషే. ఆ యొక్క కానాను ప్రాంతమంతయును చూశాడు. కానీ మోషేకు ఆ ప్రాంతమైనటువంటి కానానులో ప్రవేశించుటకు అర్హత లేదు. 6వ వచనం 34:6. బెయోరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. కాదు ఆయన 1వ వచనం చూసుకుంటారా? మోషే మోయాబు మైదానము నుండి ఎరుకో ఎదుటనున్న పిస్కా కొండ వరకు పోయి నేబో శిఖరమునకెక్కి అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతటను, నప్తాలి దేశమంతటను, ఎఫ్రాయిముల మనష్యుల దేశము, పశ్చిమ సముద్రము వరకు యూదా దేశమంతను, దక్షిణ దేశమును, సోయారు వరకు కలిగే ఈత చెట్లు కలిగిన ఎరుకో లోయ చుట్టూను మైదానం అతనికి చూపించను. మొత్తం చూపించాడు. కానీ నువ్వు ఆగిపో. యు స్టాప్. నెక్స్ట్ జనరేషన్. This is what Church of Christ you people have to learn. నేను తర్వాత నా కొడుకు తర్వాత నా కొడుకు. దౌర్భాగ్యమైన సేవ చేస్తున్నటువంటి భ్రష్టులైన సేవకులారా, నమ్మకమైన పనివాడికి అప్పగించండి మీ తర్వాత. మీ బిడ్డలు కాదు. ఎవడన్నా ఈ పులిపీఠం అని పిలుస్తారు. పులిపీఠ కాదు ఇది. ఇది పోడియం. దీన్ని వదిలిపెట్టిపోతారా? నేను, నా తర్వాత నా కొడుకు, నా తర్వాత నా బిడ్డలు. మోషే ఎంతటి అద్భుతమైన నాయకత్వాన్ని చూపిస్తున్నాడు. నమ్మకమైన వాడు నూను కుమారుడైనటువంటి యెహోషువను పిలిచి, అబ్బాయి, దేవుడు నన్ను ఇంతవరకే రప్పించాడు, ఇక నుంచి నువ్వు ముందుకెళ్ళాలి. అయ్యా, నువ్వు లేకుండా పోగలనా? లేదు, యెహోవా నీకు తోడుగా ఉంటాడు. వెళ్ళి కానానును స్వతంత్రించుకో. ఉదయం లేచి చూసేకల్లా యెహోషువ గ్రంథంలో ఆ కానానుకు వెళ్ళాలంటే మొదట యోర్దాను నది అడ్డం వచ్చేసి. లుక్ ఎట్ దిస్. టర్న్ యువర్ బైబిల్స్. బుక్ ఆఫ్ జాషువా. యెహోషువ గ్రంథము తీసి చూడండి. యెహోషువ గ్రంథంలో చూసినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానునకు వచ్చి. ఎక్కడికి వచ్చాడు? యోర్దానుకు వచ్చారు. ఏంటంటే ఎక్కడికి వచ్చారమ్మా? యోర్దానుకు వచ్చారు. ఇంక ఇప్పుడు దాటాల. ఇప్పుడు ఒక పెద్ద షిప్పు, ఒక పడవలు, ఒక తెడ్లు కనపడ్డాయా? నో.
Joshua is a military commander. You Israel alert! Saudhan! ఏం చేయాలి మీరు? మిలిటరీ వాడికి చెప్పి చూడండి, అదిగో సముద్రము. కమాండర్ చెప్తున్నాడు, దూకు. ఏమండి, దూకితే మునిగిపోతానా? నో క్వశ్చన్. డూ ఇట్, జస్ట్ డూ ఇట్. ఇది దేవుని వాక్యం. జస్ట్ డూ ఇట్. క్వశ్చన్ వేయడానికి లేదు. ఎత్తుకోండ్రా మందసాన్ని భుజాల మీద. ఎవరు పడతాడా? ఎవడెత్తాలి? యెహోవా మందసాన్ని ఎవరు మోయాలి? 13వ వచనం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. సర్వలోకనాథుడకు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాలు. మోయు యాజకులు ఏం చేయాల్సినది? మందసాన్ని ఏం చేయాలి? మొయ్యాలా? బండి మీద పెట్టాలా? పక్కన వాళ్ళు అడగండి, మోయాలా బండి మీద పెట్టాలా? వాళ్ళు ఏం చెప్పారు చెప్పండి. ఇసుకుపోవాలి, లాక్కుపోవాలి. ఏం చేద్దాం? ఏం చేయాలి? మోయాలి. ఇప్పుడు చూడండి, ఈ మందసాన్ని భుజం మీద పెట్టుకొని ఇశ్రాయేలు ప్రజలు ముందు నడుస్తా ఉన్నారు. ఇప్పుడు ముందు నడిస్తే వీళ్ళు కాలు పెట్టారనుకో, బుడుగ్గును మునిగిపోతే వెనకోళ్ళ పరిస్థితి ఏంటి? మునుగుతారా? విశ్వాసం చూడండి. మిలిటరీ కమాండర్ చెప్పాడు, లెట్స్ మార్చ్ ద సోల్జర్స్, ద టాస్క్ ఇస్ అహెడ్, కమ్ ఆన్ గో. అంతే, ఆర్డర్ వచ్చేసింది మోషన్ యెహోషువ నుండి. ఎత్తుకున్నారు, అలర్ట్ పట్టుకున్నారు, అందరు ఎత్తుకున్నారు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, అంతే. ఓ యెహోషువ, ఒరే వెనక తాడేరా, ఒరే బోసుగా డబ్బా పట్టుకోరా. ఇట్లాంటి కార్యక్రమాలు ఏం లేవు. బ్రతికినా చనిపోయినా క్రీస్తు కొరకే. ఆమేన్. బ్రతికినా చనిపోయినా ఎవరి కొరకు? చిన్న చిన్న వాటికి కంగారు పడిపోతాం. శత్రువు వాడి తల చెదకు కొట్టబడింది కాబట్టి భయపడకూడదు. వెళ్ళాడు, కాలు పెట్టేసేసాడు. దెబ్బకు యోర్దాను నది 2 కోయలై చీలిపోయింది. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోర్దాను ఇలా 2 పాయలు చీలిపోయింది. 6 నెలల కడపడింది. 6 నేల మీద మందసాన్ని ఎత్తుకొని ఇక ఈ యాజకులు వెళ్ళి సముద్రం మధ్య ఆ నది మధ్యలో నిలబడ్డారంట. కదులుతలేరు. ఎందుకు? బండి మీద ఉంటే శపించబడిపోయి చచ్చారు. గుండెల మీద యేసయ్య ఉంటే అది యోర్దాను కానీ అది ఎర్ర సముద్రం కానీ నిన్ను తాకలేదు, నీ జోలికి రాలేదు. ఇలా పెట్టుకొని నిలబడితే ఇశ్రాయేలంతా నడుచుకుంటూ పోతున్నారు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, యెహోవా ఈస్ ద బెస్ట్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, యెహోవా ఈస్ ద బెస్ట్. చెప్పండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, యెహోవా ఈస్ ద బెస్ట్. ఏం నోరలేదా? యెహోవా ఈస్ ద బెస్ట్. ఎప్పుడైనా శ్రమ వచ్చిందా ఈ మాట తీసుకోండి. ఇదే మంత్రమా? మంత్రం కాదు, మెడకేసుకో, ఊరేసుకో. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, యెహోవా ఈస్ ద బెస్ట్. ఈ రోజు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి? సమస్య వచ్చింది, కమాన్, యోర్దానా ఎర్ర సముద్రమా అని ముందర ఏం చేయాలి? లెఫ్ట్ రైట్ లెఫ్ట్, యెహోవా ఈస్ ద బెస్ట్. చెప్పండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, గడి చెప్పండి. ఆయన ఎదురు వచ్చాడు అనుకోండి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, యెహోవా ఇస్ ద బెస్ట్. నిలబడ్డారు. అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు.
ఇశ్రాయేలు సమాజమా సమూహమా, ఒక్కొక్కరు ఒక్కొక్క రాయిని తీసుకొని వెళ్ళండి. వాళ్ళందరూ వెళ్ళిపోయే వరకు కూడా యెహోవా మందసము భుజం మీదనే ఉన్నది, భుజం మీదనే ఉన్నది. అందరూ వెళ్ళిపోయాక తిరిగి ఆ నీళ్లు ఏకమయ్యాయి. నౌ యు టెల్ మీ, దావీదు చేసినటువంటి పొరపాటు ఏంటి? మందసమును ఎక్కడ రావాలి? బండి మీద. అయ్యో దావీదు నా హృదయానుసారుడు, నువ్వు ఎలాగో తెచ్చినాను నేను ఊరుకుందును అన్నాడా? తోలు తీస్తాడు. ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. ద కవెనెంట్ ఈజ్ లైక్ దట్, నిబంధన. అందుకే యేసుక్రీస్తు కూడా మనతో నిబంధన చేస్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము. ఇది నా రక్తము, ఇది నా రక్తము అనగా అనగా పాప క్షమాపణ నిమిత్తం పాప క్షమాపణ కొరకై అనేకుల కొరకు చిందించిన నిబంధన రక్తము. ఇది నిబంధన రక్తము. నిబంధన, ఆ మందసమును నిబంధన ఎవరి ఎక్కడ ఉండాలి? యాజకుల భుజముల మీద ఉండాలి. ఇది ఎక్కడ ఉండాలి తెలుసా? టర్న్ యువర్ బైబిల్స్ 2 కొరింథియన్స్, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. మీ హృదయముల మీద రాయబడి ఉండి, మీ హృదయముల మీద రాయండి ఈ నిబంధన. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు వారితో, యూదా ఇంటి వారితో నేను నిబంధన చేస్తాను. ఈ నిబంధన రాతి పలకల మీద రాసినటువంటిది కాదు. ఈ నిబంధన దేవుని వేలుతో మెత్తని నీ హృదయం మీద. నీ హృదయం మెత్తగా కాక కఠినంగా ఉంటే నువ్వు క్రైస్తవురాలు కాదు, క్రైస్తవుడు కాదు. ఎప్పుడు దేవుని బీజాక్షరములు నీ హృదయం మీద పడతాయో తెలుసా? నువ్వు మెత్తకున్నావా? పట్టుకోండి, మెత్తకున్నాను. ఈ మెత్తకు కాదురా బాబు, ఈ మెత్తకు కాదు. ఆయన హృదయమును చెప్తున్నాడు. ఈ నిబంధన ఇక్కడ రాస్తాడు, హృదయముల మీద రాస్తాడు. ఈ నిబంధనలో తేడా లేదు, ఒక సున్నా పోదు, పొళ్ళు పోదు. ఈ నిబంధన ఆయన రక్తము పెట్టాడు. ఏంటి ఈ నిబంధన? ఆయన రక్తం పెట్టాడు. రక్తం పెట్టి ఏం చేశాడు? అపోస్తల కార్యము 2వ అధ్యాయము 20వ అధ్యాయము 27వ వచనము. దేవుని సంకల్పం అంతను యావత్తును మీకేమీ తెలియకుండా నేను ఆపేయలేదు. ఆ సంకల్పం ఏంటో తెలుసా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో. దేవుడు రక్తము పెట్టి నిబంధన చేసి ఏం చేశాడంట? ఏం చేశాడు? సంఘమును కొన్నాడు. ఏం చేశాడమ్మా? సంఘమును. సంఘం అంటే పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద ఏసీ రూములు. ఓ దిక్కుమాలనోడు చెప్తున్నాడు, నేను 52 రోజుల్లో చర్చి కట్టానని. ఓ బ్రెయిన్లెస్ ఫెలో, బైబిల్ చూడు. సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. అలాగనే కొలసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము చూసిన సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు అయినాడు. సంఘము ఆయన శరీరమైనది. ఆయన శరీరం అనగా కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 27వ వచన ప్రకారముగా మీరు, నేను కాల్డ్ అవుట్ పీపుల్, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి తన రక్తము నిబంధన చేత కొన్నవాళ్ళు. ఇది సంఘం. ఇదిగో సంఘంలో ₹1,00,000 ఇస్తే నాకు ఆ పేరు పెట్టారండి అక్కడ గోడ మీద. ఆ డబ్బులు దాచుకుంటే రేపు సమాధానం కడతారని పిల్లలు కట్టకపోయినా. దిస్ ఇస్ ట్రూ, దిస్ ఇస్ ట్రూ. వాట్ ఈజ్ చర్చ్? తెలియదా ఈ దొంగలకు? దే నో ఇట్. దాచిపెడతారు. ఫిలిస్తీయులను చూసి దైవజనుడు మోసపోతున్నాడు. దేవుని ఆజ్ఞతో ఉండవలసినటువంటి నిబంధన మందసం ఎక్కడ ఉండాలి?
నిబంధన మందసం. ఫిలిష్తీయుడు ఏం చేశాడు? బండి మీద తీసుకొచ్చాడు. ఇప్పుడు దైవజనుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు వాళ్ళని ఫాలో ప్రతి దాంట్లో వాళ్ళని ఫాలో కావడమే, అన్నిట్లో వాళ్ళని ఫాలో అవుతా ఉన్నాడు. 52 రోజుల్లో చర్చి కట్టండి. బైబిల్ ఎవరు చర్చి కడతారో చూడండి. ఎవరు నిబంధన మందసము నిబంధన రక్తముతో ఏర్పరచబడ్డారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18. యు పీపుల్ ఆర్ వాచింగ్ లైవ్, కమ్ ఆన్, క్వశ్చన్ ద పీపుల్ హూ డస్ ద మిస్టేక్స్, హూ ఆర్ డూయింగ్ ద మిస్టేక్స్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని ప్రభు చెబితే వీళ్ళు అంటారు, నేను కట్టాను, నేను చేశాను. నేను 52 రోజుల్లో కట్టేశాడంట ఇటు చర్చి. బైబిల్లో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా రక్తం ఇచ్చి. ఎవరి రక్తమో చెప్పండి, ఎవరి రక్తమో? పక్కన చెప్పండి, యేసు రక్తం అని. ఎవరి రక్తమో? సంఘానికి ఎవరి రక్తం కావాలి? ఈ దొంగలు ఫిలిష్తీయులను చూస్తున్నారు. మా ఊర్లో గుడి కట్టారండి, ధ్వజస్తంభం ఎత్తుతున్నారండి, నువ్వు గడ్డ కొట్టడానికి రండి, మేము గడ్డ కొడతాము, మీరు కూడా మమ్మల్ని కొట్టండి. ఇలా తయారైపోయారు. ఈ మధ్యన క్రైస్తవులు కూడా ఎంత దౌర్భాగ్యంగా అడుగుతున్నది, గుడికే లేవా, ఆరాధనకు వెళ్ళావా? ఏం అడగాలి క్రైస్తవులు? ఏంటి గడి చెప్పండి. పక్కన అడగండి, ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తున్నావా? మరింత స్ట్రైట్గా అడిగితే ఎవరు చెప్తారండి? మరింత స్ట్రైట్గా బైబిల్ స్ట్రైట్గా చెప్తుంది, నేను కూడా స్ట్రైట్గానే చెప్తున్నా. ఆ తర్వాత నీ ఇష్టం. ఎవరు కట్టారు, ఎవరు కొన్నారు సంఘాన్ని? యేసు రక్తము పెట్టి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. నా సంఘము అనేటువంటి మాటను తీసివేసి వీళ్ళు నా సంఘము అని పెట్టుకున్నారు. ఫిలిష్తీయులు తప్పు చేశారు. ఉగ్రత ఎట్లా వచ్చింది తెలుసా? ఉజ్జయం మీదకి వచ్చింది. చేసిన వాడు బాగానే ఉన్నాడు, వాడు డాన్సులు చేస్తున్నాడు, ఎగురుతున్నాడు. దావీదు ఏం చేస్తున్నాడండి? జనకు జనారే తీర్మారు కొడుతున్నాడు, ఎగురుతా ఉన్నాడు. కానీ మధ్యలో ప్రజలు నాశనం అయిపోయారు. అమాయక ప్రజలారా, the people who are watching throughout the world, which I would like to tell you, wherever you may be, whoever you may be, if you really want to follow the doctrine of the Jesus Christ, you must follow the Bible, not the man-made doctrine. Man create so many doctrines, but not the Bible. Bible is the word of God. The word of God you must follow, and you should follow only one word, that is which was given by the God, which was inspired by the Holy Spirit. And my people of God, do not believe the false prophet, do not believe the false preachers. Trust the Bible, trust the Jesus. And he made only one church. He said, I will build my church by my blood. By my blood. His blood has been given to you. And do not trust the people who is leading you in the false doctrines. So నా సప్రే సహోదరులారా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలకు అప్పీల్ చేస్తూ మీకు కూడా చెప్తున్నా, తప్పుడు బండి పైన తప్పుడు సిద్ధాంతం వైపు వెళ్ళిపోయింది. సిద్ధాంతం ఏంటి? సిద్ధాంతం ఏంటి? భుజాల మీద వెళ్ళాలి. లేవి గోత్రములో కహతీయులు మాత్రమే మోయాలి. ఇప్పుడు సంఘానికి వద్దాం. సంఘం ఎవరిది? ఆయన రక్తం పెట్టుకున్నాడా, వీళ్ళ రక్తం పెట్టుకున్నారా? సంఘం అంటే గోడలా, మనుషులా? దట్స్ ఇట్. నేను సంఘము ఎంత బాగా అని ఇటు చూపిస్తాడు ఇటు. మళ్ళీ ఇంకొక దొంగ నాటకం ఉంటుంది. నేను ఎప్పుడు అనలేదండి అలా. సంఘం అంటే ప్రజలే. దేవుని మందిరము చూడండి ఎంత బాగున్నదో. మందిరమా? అది ఎక్కడిదిరా మందిరం? బైబిల్లో మందిరం ఉందా? తెలుసా మీకు? ప్రత్యక్ష గుడారాన్ని చీల్చిపడేశాడు. అపోస్తల కార్యం 7వ అధ్యాయం
అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం, టర్న్ యువర్ బైబిల్స్. అది ఎన్ని రోజుల వరకు ఉన్నదో చెబుతున్నాడు. 7వ అధ్యాయము 45వ వచనం. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకున్న వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకుని వచ్చిరి. దానిని అంటున్నారు. దేనిని? 44వ వచనం చదువు ఇప్పుడు. అతడు చూచిన మాదిరి చొప్పున దాని చేయవలనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము. ఏం తీసుకొచ్చారంట? సాక్ష్యపు గుడారము, పరలోకపు మాదిరిది. అరణ్యంలో మన పితరుల యొద్ద ఉండెను. అది ఎన్ని రోజులు ఉందంట? 45 చివరికి వద్దాం. అది దావీదు దినముల వరకు ఉండెను. ఎన్ని రోజుల వరకు ఉందండి అది? దావీదు హలో, ఎన్ని రోజుల వరకు ఉంది? గొర్రెల రక్తము చేత, మేకల రక్తము చేత, హిస్సోపుతో ప్రజల మీద చల్లితే అది ఎన్ని రోజుల వరకు ఉంది? దావీదు దినముల వరకు ఉంది. నేను నీ నామ ఘనతకు ఒక మందిరం కట్టిస్తానని ఆయన అంటే, వద్దురా బాబు, నువ్వు బ్లడ్, నీ స్టాండ్స్ అన్ని నీ అబ్బాయి కట్టిస్తానులే అని చెప్పాడు. అది ఆత్మ సంబంధంగా ఉంది. అయితే సొలొమోను లేచాడు. ఓ సచ్ బ్యూటిఫుల్, మార్వెలస్, బ్యూటిఫుల్ బిల్డింగ్, టెంపుల్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఏమన్నాడు? టెంపుల్ ఆఫ్ గాడ్. అది ఉందా? అది పరద్రోయబడింది. హేరోదు కట్టిన మందిరము పరద్రోయబడింది. ఈ రాతి మీద ఒక్కటి కూడా ఉండదు. హస్తకృత్యములైన ఆలయములలో మానవుడు నివాసము, మానవుడి చేత నిర్మాణమైనటువంటి దాంట్లో దేవుడు ఉండడు. నీవే దేవాలయం. సే ఐ ఆమ్ ద హోలీ టెంపుల్ ఆఫ్ గాడ్. పరిశుద్ధంగా ఉన్నోళ్ళు చెప్పండి, దొంగ మాటలు చెప్పకండి. ఐ ఆమ్ ద హోలీ టెంపుల్ ఆఫ్ గాడ్. నేనే సర్వోన్నతుడు దేవునికి దేవాలయమై ఉన్నాను. ఇది దేవుడు నీతో చేసిన నిబంధన. ఈ నిబంధన ఎవరిది? యేసు తన రక్తముతో శాశ్వతమైన నిబంధన. ఇంకా ఈ నిబంధనకు వేరే మార్పు ఉండదు, చేర్పు ఉండదు. ఆ పాత నిబంధన బలహీనమైనదని కొట్టివేయబడి దాని వెంట వచ్చినటువంటి నూతన నిబంధన యేసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, యేసు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గమున, అనగా నూతనమైనది, జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా, ఆయన శరీరము. ఆయన అంటే ఎవరు? క్రీస్తు. శరీరం అంటే సంఘము. శరీరం అంటే సంఘము. బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుందండి. సంఘము క్రీస్తుది. నాది అని చెప్తే నువ్వు దొంగవు. దొంగతనమునికి వస్తాడు, హత్యకు వస్తాడు, నాశనానికి వస్తాడు. క్రీస్తు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఆయన శరీరము అంటే క్రీస్తు యొక్క శరీరము అది నూతనమైనది, జీవము గలది. చెప్పండి. ఓన్లీ లేడీస్ చెప్పండి, జెంట్స్ చెప్పండి, అందరు చెప్పండి. మీరు పలికినప్పుడు ఏమైనా అర్థమైందా? యేసు క్రీస్తు యొక్క సంఘములో, క్రీస్తు సంఘములో తప్పితే వేరే దానిలో ఏం లేదు, నూతనత్వము లేదు, జీవము లేవు. అవి బొమ్మలు పెట్టుకున్న గుళ్ళలా ఉన్నాయి, దాంట్లో జీవం లేదు. యేసు తన రక్తము ఎప్పుడైతే నీలోకి పోస్తాడో పాపమైనటువంటి మన మలిన ప్రపంచము యావత్తును పరిశుద్ధపరచబడుతుంది. ఎప్పుడైతే పరిశుద్ధపరచబడుతుందో బైబిల్ చెప్తున్నది నీకు జీవం వస్తుందంట. ఈ జీవము శాశ్వతమైనది. ఇది యేసుక్రీస్తు చేస్తున్న నిబంధన. ఇట్టి నిబంధన ఎక్కడ రాయబడింది? ఎక్కడ రాయబడింది? మన వాళ్ళు ప్యాషన్ గా ఒకటి ఏలాడదీస్తారు. ఏంటిది? అది శిలువ ఇలా పెట్టుకుంటారు. ఐఎమ్ క్రిస్టియన్. ఇక్కడ ఏలాడదీస్తే క్రిస్టియనా? ఈ మధ్యన
ఈడక ఏంది, ఇంకొంచెం ముందుకు వచ్చాడు ఒకడు, మొలతాల్లో మనం వదిలిపెట్టాడు. నడుము కట్టుకుంటే బలము వచ్చును. ఏం చేస్తావురా? నేను చెప్పను. నడుము కట్టుకోవడానికి మొలతాళ్ళని సస్తా ఉన్నారు. నా ఇల్లు దొంగల గోగా మార్చారు మీరు. యూ విల్ బి పనిష్డ్. ఇది నాది అని ప్రభు చెప్పాడు, అది నీది అని చెబుతున్నావు. ఒకడంటాడు 30 ఏళ్ళైందండి మేము స్టార్ట్ చేసి సంపత్తి మేము స్థాపించి 30 సంవత్సరాలైంది సంఘమును స్థాపించి. సంఘము నీదా నీ అబ్బదా? యేసు రక్తము పెట్టుకున్నాడు. ఖబర్దార్, తీర్పు తీరుస్తాడు ఆ దినాన. అల్లాడిపోతావు. లేఖనం చదువు. దావీదు చేసిన తప్పు చేయకు సహోదరుడా. దావీదు చేశాడు. ఎవరిని చూసి చేశాడు? ఫిలిస్తీను చూశాడు. ధర్మశాస్త్రాన్ని చూశాడా? చూడలే. ఈరోజు నీ కళ్ళు తెరిచి బైబిల్ చూడు. ఓ క్రైస్తవుడా, మా పాస్టర్ గారు చెప్పారండి. ఏమమ్మా? ఏం చెప్పాడు? జ్వరం వస్తే యేసు రక్తం 4 ఉదయం పూట చుక్కలు, మధ్యాహ్నము 3 చుక్కలు, భోజనానంతరము 3 చుక్కలు. ఆ తర్వాత నువ్వు చుక్కలు చూడనీకి పోతావు తల్లి. ఇది మెడిసినా? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? బైబిల్ చదవాలి, చదవండి. విశ్వాస సహితమైన ప్రార్థన. ఇంకొకటి వచ్చాడు. ఈ పట్టణం, హైదరాబాద్ పట్టణం అంతా కూడా పట్టబడింది. ఎందుకంటే ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు కదా, అందుకే ఈ దొంగలు కూడా ఎక్కువ వచ్చేసారు ఇడికి. యాపిల్ పండు తిను పిల్లలు పుట్టను. యాపిల్ పండు తింటే పిల్లలు పుడతారా? యాపిల్ పండు తింటే పిల్లలు పుడతారు. అవును, మా అమ్మ కూడా ఇదే తినింది. మీ అమ్మ కూడా ఇదే తినిందా? అవును, మా పాప ఏడ్చినప్పుడు వుడ్వర్డ్స్ పట్టాము, అప్పుడు ఆమె తిన్నది. ఇప్పుడు మా పాపకు పట్టాము. మీరు తినండి యాపిల్ పండు, రోజు తినండి, ఎంతమంది అయినా పుట్టొచ్చు. ఏం అడ్వర్టైజ్మెంట్ రా బాబు! రోజు తినండి ఒక యాపిల్. 1000 రూపీస్. కళ్ళు బైర్లకు అమ్ముతున్నాయి. ఖబర్దార్, లేఖనంలోకి బ్రింగ్ బ్యాక్, కమ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కమ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కమ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. సత్యవాక్యమును విభజించండి. వాట్ ఈస్ ఓల్డ్ టెస్టిమెంట్, వాట్ ఈస్ న్యూ టెస్టిమెంట్? సంఘం ఏంటి? సంఘం ఎవరిది? సంఘం ఏం చేస్తుంది? యేసుక్రీస్తు వచ్చినప్పుడు సంఘము భూమి మీద ఉన్న ప్రజలు ఏమవుతారు? నువ్వు ఎక్కడికి పోతావు? ఇదంతా క్లారిటీగా నేర్చుకోవాలి. యు మస్ట్ బి అవేర్. యు మస్ట్ బి అవేర్. ఆ మందసాన్ని దేవుడు నిబంధన అన్నాడు. ఇది కూడా యేసు నిబంధన మందసానికి సాదృశ్యమయ్యాడు. ఎలా? ఆ నిబంధన మందసములో 3 ఉండేటివి. ఏమేమి ఉండేటివి? యేసు శరీరంలో కూడా చూడండి 3 నిబంధన పలకలు, దేవుని చేత రాసినటువంటి నిబంధన పలకలు ఎక్కడున్నాయి? ఆయన శరీరం ముందు కొట్టివేశాడు వాటిని. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల వరకు ఉంటున్నాయి చూడండి. ద బుక్ ఆఫ్ కొలసియన్స్ 2nd chapter 13 to 15. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన, అది రాత రూపకమైన ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన శరీరములోనికి తీసుకొచ్చినట్టుగా కనపడతా ఉంది. అహరోను చిగురించిన కర్ర, యాజక ధర్మము. మనం చూసినట్లయితే హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, యేసుక్రీస్తు మనకు ప్రధాన యాజకుడై మెల్కీసెదెకు క్రమములో పరలోకములో తండ్రి దగ్గర మన కొరకు యాజకత్వం చేస్తున్నాడు. ఆయన భూమి మీద ఉన్నాడేలా యాజకుడు కానేరడు. ఆ తర్వాత బంగారు పాత్ర మన్నా, ఆయనే శరీరమే శుద్ధ సువర్ణము, పరిశుద్ధుడు. ఆయనలో ఉన్న మన్నా మనకు వాక్యమై అందించడానికి యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్తున్నాడు, నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేను. ఇప్పుడు అర్థమైందా? మందసము, పాత నిబంధన మందసం ఎక్కడ కనపడుతుంది? యేసుక్రీస్తులో కనపడుతుంది. చెప్పండి, పాత నిబంధన మందసము యేసుక్రీస్తులో కనపడుతుంది. కనపడిందా? పాత నిబంధన మందసములు ఏముండేటివి? 3. ఆ 3 లక్షణాలు యేసుక్రీస్తులో కనపడ్డాయా? కనపడ్డాయి. ఆ మందసాన్ని భుజాల మీద పెట్టుకోమని దేవుడు చెప్పాడు.
ఈ మందసాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షి మీద పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలమ్మా? చెప్పండి. నిబంధన ఎక్కడ పెట్టుకోవాలి? మనస్సాక్షి. ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడు కూడా అది కూడా నిబంధన. చాలా మంది తెలియక రొట్టి మా పిల్లకి కూడా కొంచెం, కానీ మా పిల్లకి అర్థమవుతుందా ఇది నిబంధన అంటే ఏంటో? ఆయనతో ఒడంబడిక, ఒక భార్య భర్తతో ఒడంబడిక, బ్రతికున్నంత కాలము. ఎలా? ఎన్ని రోజులు? నా ఇష్టం వచ్చిన రోజులు, నా ఇష్టం వచ్చిన రోజులు. ఇదేనా మీతో చేపించింది? ఏం చేపించారండి బాబు మీకు పాస్టర్ గారు, ఆ పాద్రి గారు, గౌరు పాద్రి గారు ఏం చేయించారు? గౌరు పాద్రి గారు చావైనను, చెడైనను, మంచైనను, కష్టమైనను, దుఃఖమైనను కూడా ఎల్లవేళ్ళ వీరిని మాత్రం విడిసేదే లేదు. అదేదో మనం అంటమే వదల బొమ్మాలి అన్నట్టు ఎప్పుడు పట్టుకొని నేను ఉంటాను అని ప్రమాణం. నిజంగా అట్నే పట్టుకొని ఉంటారు మీరు, చాలా దండం. వీళ్ళకు కూడా సావైనా బతుకైనా ఏదైనా నీతోటే. ఇది నిబంధన అంటారా, లేక తాత్కాలిక అగ్రిమెంట్ అంటారా, అరేంజ్మెంట్ అంటారా? చెప్పాలి. అమ్మాయిలు, ఆంటీలు, అమ్మలు, ఈ 3 రేంజ్లో ఉంటారు మీరు. పెళ్ళైన అమ్మాయిలు, పిల్లలు పుట్టిన ఆంటీలు, వాళ్ళ మనవరాలకు పెళ్లిళ్ళు చేసినటువంటి అమ్మమ్మలు. విడిచిపెట్టాలా, కలిసి ఉండాలా? బాయ్స్, మెన్ అండ్ ఓల్డ్ మెన్. వదిలిపెట్టాలండి అంకులు? ఎవరు చెప్పకపోయినా పర్లేదు, ఒక్క ఆయన మాత్రం ఖచ్చితంగా అడుగుతాను. హరి చెప్పు బిడ్డ, చెప్పు కొడుకో, ఉండాలా వదిలిపెట్టాలా? నాన్నగారు ఇలాంటి క్వశ్చన్లు డైరెక్ట్ గా అడగకూడదండి. డైరెక్ట్ స్పీచ్ చాలా డేంజర్ నాన్నగారు. బైబుల్ చెబుతున్నది పోయినా ఆయన మాత్రము విడిచిపెట్టకూడదు. అది నిబంధన చేసి, ఆ నిబంధన చేసిన వాళ్లకు ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? ఆ యాజకులు భుజం మీద నశించిపోయేదాన్ని పెట్టుకున్నారు. మీరు మీ గుండెల మీద రాసుకున్నటువంటి ఆ యొక్క నిబంధనలో నేను చెప్పే మాట ఏమనగా, మార్కు సువార్త 16వ అధ్యాయము ఆయన చెప్తున్న మాట చూడండి. నమ్మి బాప్టిజము పొందువారు రక్షించబడును అని చెప్పడానికి ముందుగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికిని. ఏంటి నిబంధన? చెప్పండి. నిబంధన ఏంటి? సువార్త ప్రకటించాలని నిబంధన చేశాడు. నశించిపోతున్న వాళ్ళను రక్షించాలని. మీరు ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు? చేతులు ఎత్తండి. బ్యాప్టిజం తీసుకున్నవాళ్ళు. లాట్స్ ఆఫ్ పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు ఏం చేశారు? పెళ్లి కుమారుడితో గరి చెప్పండి, ఏం చేశారు? నిబంధన చేస్తే ఏం చేయమన్నాడు? ఇప్పుడు ఆ ఆజ్ఞను గుండెల మీద పెట్టుకోండి. సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఇప్పుడు ఫిలిస్తీయులను చూసి మారిపోతారు. ఏమండి, మేము చేయకున్నా పర్వాలేదు, ఈ దొంగ బోధకులు ఇప్పుడు తయారయ్యారు, మీరు ఎలాగో చేయరు. ఐఎమ్ డూయింగ్, గెట్ మీ మనీ. మీ డబ్బులన్నీ నాకు దండి, నేను కోట్లు వేసుకుంటాను. దౌర్భాగ్యుడు ఒక మొఖానికి టీవీలో చూపించుకోవడానికి నెలకు 35,000 రూపాయలు పెట్టి పేసు కడిగేటోడు. మరి ఏమేమి కడిగించుకోవడం మనకు తెలియదు, కానీ పేసు మాత్రం కడిగించుకోవడానికి 35,000 ఇస్తాడంట. ఏం చెప్పాలండి బాబు పిల్లలు? ఎందుకండి అని అంటే, అండ్ బిఫోర్ అ కెమెరా ఐ హావ్ టు లుక్ సో బ్యూటిఫుల్. ఆడపిల్లవా? వాక్యం వింటారా? నీ కాడ నీ మోఖం చూస్తారా? ఫేస్ అట్రాక్షన్ చూస్తున్నావు అంటే తప్పక సాతానుడే. నీలో ఉన్నటువంటి అట్రాక్షన్ ద్వారా, నీలో మరులు కలిపేటువంటి చార్మింగ్ తోటి నువ్వు స్వార్థ ప్రకటించాలనుకున్నావంటే తప్పక సాతాను సంబంధికుడివే. నువ్వు స్వార్థ కాదు ప్రకటించేది, డబ్బును గుంజడానికి. ఐఎమ్ స్పీకింగ్ లైవ్ లో మాట్లాడుతున్నాను.
క్రీస్తు సంఘము డబ్బుల కోసం పనిచేసేది కాదు. ఏమంటే మిమ్మల్ని ఎప్పుడైనా డబ్బులు అడిగారా? బైబిల్ అమ్మారా? చెప్పండి. బ్యాగులు అమ్మారా? ఫోన్లు అమ్మారా? బొమ్మలు అమ్మారా? ఏది అమ్మరు. దేవుని ఇల్లు రక్షణ కేంద్రము. మైండెడ్. దేవుని ఇల్లు రక్షణ కేంద్రము, వ్యాపార కేంద్రము కాదు సహోదరుడా. ఓపెన్ యువర్ ఐస్. దేవుని ఇల్లు చెప్పండి, అందరూ చెప్పండి. మరేం చేద్దాం? మందసం మోద్దామా? చెప్పండి. ఫిలిష్తీయుల వలె మోద్దామా లేక దేవుని ఆజ్ఞ ప్రకారం మోద్దామా? ద కవెనెంట్ ఆఫ్ ఆర్క్, హౌ యు విల్ క్యారీ టుడే. దేవుని నిబంధన మందసము, నూతన నిబంధన మందసము మనస్సుతో తీసుకెళ్తావా, పెదాలతో తీసుకెళ్తావా? చెప్పండి. తీసుకెళ్తావా? నిజంగా నిబంధన చేస్తున్నావా, డొక్కు నిబంధన చేస్తున్నావా? ఉత్తుగా ఎంతమంది నిజంగా నిబంధన చేస్తారు? ప్రేమగల తండ్రి, ఎత్తిన చేతులు ఫిలిష్తీయుల వైపును చూడకుండా నీ ఆజ్ఞల ధర్మశాస్త్రం అనేటువంటి క్రొత్త నిబంధన, నీ రక్తముతో కొన్నటువంటి ఈ సంఘము క్రీస్తు సంఘముగా ప్రపంచములో ఉన్న స్థానిక సంఘాలన్నీ కూడా ప్రభు నీకు ఆత్మలు సంపాదించే బిడ్డలుగా వంశమని, ఫిలిష్తీయుని చూసి తప్పుదారిపోకుండా అయ్యా నిన్ను చూసి, నీ వైపు చూసి, నీ ఆజ్ఞలు గైకొని నీతో ముందుకు సాగేవారుగా చేతులెత్తిన బిడ్డలను ఆశీర్వదించి వారి కుటుంబంలో శాంతి సమాధానముతో పాటు వారిని బలముగా వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నిబంధన మందసము, యాజక ధర్మము దేవుడు రాయించిన ఆజ్ఞ ప్రకారం వెళ్ళాలి. దానికి ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలండి. మిగతా కార్యక్రమాన్ని నేర్చుకుందాం.